నెల్లూరు రూరల్ నియోజకవర్గ కార్యాలయంలో రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ పుట్టినరోజు వేడుకలను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ప్రజానేత మంత్రి నారాయణకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ముందుగా దిష్టి తీయించారు. అనంతరం భారీ స్థాయిలో బాణసంచతో మంత్రికి రూరల్ టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ చేతుల మీదుగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బ్రదర్స్ కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రి అయిన తర్వాత యాక్చువల్గా ఎవరైతే సేవ్లో అందరూ ఉన్నారో అర్థమైంది. ఇవాళ కూడా నేను యాక్చువల్గా మార్నింగ్ లేచిపోయి 2 పార్కులు ఇనాగరేషన్ పెట్టాను. అదేవిధంగా వాటర్ ఏదైతే ప్యూరిఫైడ్ వాటర్ ఉందో ఎన్టీఆర్ తెలిసి 2 పెట్టుకున్నాను. ఆ విధంగా చేయడం తర్వాత విఆర్ఐస్ వాళ్ళు ఎక్కువ టైం అంతా విఆర్ఐ స్కూల్లో ఉండడం జరిగింది. పేదలు నిరుపేదల కోసం ఆ స్కూల్ని మళ్ళీ రెనోవేట్ చేయడం. ఎందుకంటే ఆ స్కూల్లో నేను చదివా, అదే స్కూల్లో చదివా, అదే కాలేజీలో చదివాను, అదే కాలేజీలో వర్క్ చేసి ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. అయితే గత ప్రభుత్వం ఆ స్కూల్ మూసేసింది. అది నెల్లూరు నడి ఒడ్డులో ఉంది. ఎందుకు మూసేసిందో తెలియదు. 2014-19లో నేను మంత్రిగా ఉన్నప్పుడు 300 మంది పిల్లలకి హాస్టల్ ప్రొవిజన్ చేసి 11th and 12th మితిపోయిన అక్కడే పెట్టాం. అదే స్కూల్లో 150 మంది నెల్లూరు కార్పొరేషన్ వాళ్ళు, 150 మంది ఇతర జిల్లాల వాళ్ళు అందరూ కలిసి యాక్చువల్గా ఈ విధంగా నెల్లూరు సిటీ అని కాదు 54 డివిజన్లు నాకు సమానం అన్నిటికీ చేస్తానని అనేక సేవా కార్యక్రమాలు కూడా శ్రీకారం చూడటం జరిగింది. ముఖ్యంగా ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సంక్షేమంలో నారాయణ గారిని జన్మదిన వేడుక చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఎందుకని చెప్తున్నానంటే ఇటీవల కాలంలో అంటే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి పూర్తి సహాయ సహకారాలని చెప్పని ఈ సందర్భంగా తెలుసుకున్నాం. పొంగూరు నారాయణ గారు అంటే అభివృద్ధి, వివాదాలకు దూరం, అందరి వాడు, అజాత శత్రువు. గత 2014-2019 సమయంలో